It just took me 2 years to understand this O1 visa, but will explain you in next 60 seconds. బేసికలీ O1 వీసాకి 2 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకు కానీ ఒక మేజర్ ఇంటర్నేషనల్ అవార్డు ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ఎ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్, బట్ హానెస్ట్లీ ఇట్స్ వెరీ రేర్ కేస్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి చాలా మల్టిపుల్ క్రైటీరియాస్ ఉంటాయి. అందులో మినిమం 3 స్ట్రాంగ్గా క్వాలిఫై అయితే చాలు. నాకు పాసిబుల్ అనిపించిన ఫ్యూ క్రైటీరియాస్ ఏంటంటే ఫస్ట్ది బిల్డ్ ఏ పబ్లిక్ అథారిటీ. అంటే మీ గురించి పబ్లిష్ అయిన మెటీరియల్ ఉండాలి. దట్ కెన్ బి ఎ న్యూస్ పేపర్ జనరల్ ఆర్ ఎ స్టార్ట్అప్ పబ్లికేషన్, ఎనీథింగ్. సింపుల్గా చెప్పాలంటే పీపుల్ ఇన్ యువర్ ఫీల్డ్ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ప్రూఫ్ దట్ యు ఆర్ రికగ్నైజబుల్. సెకండ్ వచ్చేసి బికమ్ ఎ జడ్జ్. అంటే లైక్ యువర్ ఎక్స్పర్టైజ్ షుడ్ బి ట్రస్టెడ్ ఇనఫ్ టు రివ్యూ అదర్స్ పీపుల్ వర్క్. నెక్స్ట్ ఏమో స్పీక్ పబ్లికలీ. అంటే కాన్ఫరెన్సెస్ ఆర్ వెబినార్స్ ఆర్ ప్యానల్ డిస్కషన్స్ వీటిలో మాట్లాడడం. ఈ ఎందుకు మాట్లాడాలంటే ఇట్ స్ట్రెంథెన్స్ యువర్ ప్రొఫెషనల్ రికగ్నైజేషన్. ఇఫ్ యూ వాంట్ క్లియర్ ఐడియా అబౌట్ దిస్, నెక్స్ట్ రీల్లో ఈచ్ క్రైటీరియాని రియల్ ఎగ్జాంపుల్స్తో సింపుల్గా బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.